టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రియదర్శిని నటిస్తున్న లేటెస్ట్ సినిమా కోర్ట్ స్టేట్ వెర్షన్ ఏ నోబడి. ఈ సినిమాకి నూతన డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ హీరో న్యాచురల్ నాని నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ క్రమంలో ఇటీవల ఓ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఓ విలేకరి ఈ సినిమా మొత్తం ఫోక్సో చట్టం బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ జానీతో ఏదైనా సంబంధం ఉందా అని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారని అడిగారు. దీంతో హీరో నాని స్పందిస్తూ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ జానీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడట. అలాగే జానీ లైఫ్లో జరిగిన విషయాలకి ఈ సినిమాలకి ఎలాంటి సంబంధం కూడా లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక మైనర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి ఏదైనా లీగల్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ముందే అన్నీ చెక్ చేసుకున్నారా అని అడిగారు. దీంతో నాని మాట్లాడుతూ ఈ సినిమా మైనర్ ఫోర్క్స్ రిలేటెడ్ బ్యాక్ డ్రాప్లో తీసినప్పటికీ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తీసామని, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని, అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించామని, ఆడియన్స్కి నచ్చుతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు హీరో నాని. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.